హలో ఆల్ అందరెలా ఉన్నారు? నేనీరోజు మీకు మా ఊరు భీమవరం స్టైల్‌లో కోడిగుడ్డు పచ్చడియలు ఎలా వండాలో చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా రొయ్యలు తీసుకొని దాని షెల్ తీసేసి, మధ్యలో నరం ఉంటది. అది కూడా తీసేసి, మంచిగా క్లీన్ చేసుకొనైతే పక్కన పెట్టుకొని ఉంచుకోండి. వీటిని ఇప్పుడు వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, దాంట్లోనే కొంచెం ఉప్పైతే వేసుకోండి. కొంచెం పసుపేసుకొని, మనమైతే దీన్ని బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలండి. దీంట్లో వాటరయితే మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ రొయ్యల్లోంచే మనకు వాటరొస్తాయి. ఇవి కుక్ అయ్యేలోపు మనమైతే ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి. దానికోసం ఒక పాన్‌లో కొంచెం ఆయిలేసుకొని, కొంచెం పసుపేసి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసైతే ఒక 2, 3 మినిట్స్ అయితే ఇలా ఈ కలరొచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వేరొక బాండీ తీసుకొని దాంట్లో ఒక 4, 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్ వేసి దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను త్వరగా ఫ్రై అవుతాయని. ఆనియన్స్ అయితే ఒక 2, 3 ఏసుకోండి. నాది ఆనియన్ క్లిప్ ఎక్కడో మిస్ అయింది. మనం స్టవ్ మీద పెట్టిన రొయ్యలైతే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకోండి. లేకపోతే అవి అడుగంటుతాయి. ఇవి ఆల్మోస్ట్ కుక్ అయినట్టే కలర్ చేంజ్ అయినాయి కదా! ఇప్పుడు ఆనియన్స్‌లో పచ్చిమిర్చి అయితే యాడ్ చేద్దాము. ఒక 4 తీసుకున్నాను. ఇలా పొడుగ్గా కట్ చేసుకొనైతే వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. మనకు మరీ బ్రౌన్ కలర్‌లో రావాల్సిన అవసరం ఏం లేదు. ఇలా వస్తే సరిపోతుంది ఆనియన్స్. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినవన్నీ యాడ్ చేద్దాము ఒక్కొక్కటిగా. ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాము. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం యాడ్ చేస్తున్నాను. కారం నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కారంని కూడా. ఈ కారంలోనే జీలకర్ర, ధనియాల పౌడర్ ఉందండి. నేను అందుకే స్పెషల్‌గా యాడ్ చేయట్లేదు. పసుపు ఎగ్స్‌లోని, ప్రాన్స్‌లోనే యాడ్ చేశాం కదా! దీంట్లో ఇంకా యాడ్ చేయట్లేదు. మనం ఉడకబెట్టిన రొయ్యల్ని వాష్ చేసుకొనైతే ఆనియన్స్‌లో యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ అయితే కర్రీ కొంచెం కుక్ అయినాక మనం అప్పుడు లాస్ట్‌లో యాడ్ చేసుకుందాము. ప్రాన్స్ అయితే వేసి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉన్నాక దీంట్లో మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. 2 మినిట్స్ అయిపోయినాక కొంచెం ఆయిల్ పైకొచ్చింది కదండీ! దీంట్లో నేనైతే ఒక 250 ఎంఎల్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం లిడ్ పెట్టి. దీనిలో ఎక్స్‌ట్రా గరం మసాలా అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కర్రీ దగ్గరకొచ్చింది కదా! కొంచెం. ఇప్పుడు దీంట్లో మనమైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాము. ఎగ్స్ వేసేసాం కదండీ! ఇంకొక 5-10 మినిట్స్ అయితే కొంచెం దగ్గరకయ్యే వరకు అయితే కుక్ చేసుకుందాము. ఇంత గ్రేవీ ఉంచుకునే వరకు అయితే నేను కుక్ చేసుకుంటున్నాను. గ్రేవీ తక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొక 5 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవచ్చు. ఇది అయిపోయినాక లాస్ట్‌లో నేనైతే కొత్తిమీర యాడ్ చేశానండి దీంట్లో. అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ కోడిగుడ్డు పచ్చి రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది.